రాజకీయ నాయకుడు అంటే ఎవరు? ప్రజల కోసం సర్వీస్ చేశారు. అంటే ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న వాళ్ళే రాజకీయ నాయకులా? ఒక రాజకీయ పార్టీకే పరిమితమై ఉండటం వల్ల రాజకీయ నాయకుడు మంచోడైనా చెడోడవుతాడు. నాయకుడు అనే వ్యక్తికి ఉండాల్సింది ఒకటే లక్ష్యం, మనల్ని చూసి మనం పోల్చుకోవాల్సిన వ్యక్తి, మనల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినట్టు లీడర్ ఉండాలి. This interview is dedicated to all the government employees of Telangana. వికారాబాద్ కలెక్టర్ గారిపై దాడి. చంపాలనే ఉద్దేశంతోనే అది జరిగినట్టు. మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఆ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడు ఇలాంటి దాడి జరగలేదు. ఆ ప్రభుత్వంలో కూడా మీరు ఒక ఆర్డీఓగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో భూములు కోల్పోతున్న రైతులందరూ కూడా రైతులు ఎప్పుడు దాడి చేయరు. మరి కేటీఆర్ గారు కేవలం కాంగ్రెస్ వాళ్ళని విడిచిపెట్టి టీఆర్ఎస్ వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చనిపోయినా కూడా ఆ తహసీల్దార్ కుటుంబాన్ని పరామర్శించని వారు ఆఫీసర్లను సమర్థించకుండా పరామర్శించకుండా కొట్టిన వారినే జైల్లో పోయి పరామర్శించడం అనేది ఎంతవరకు సబబో? సార్, మీరు ప్రభుత్వ ఉద్యోగాలను మీరు అంటున్నారు, కానీ మీరు ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారు అని అంటున్నారు సార్ చాలామంది. పాలకులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పాలకులని ప్రభుత్వం అనద్దు. ఇదే ప్రభుత్వం చేత మీరు బాధపడలేదా? ఇదే ప్రభుత్వం చేత మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలేదా? ఇదే ప్రభుత్వంతో మీరు ఫైట్ చేయలేదా? దొంగలుగా చిత్రీకరిస్తూ కనీసం మోరల్గా వాళ్ళని బయట తిరగలేని పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో పాలకులు. ఇప్పుడు లచ్చిరెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజావాణి అని పెట్టి వాళ్ళకి మీ సొంత డబ్బులతోటి భోజనం అరేంజ్ చేసి మీరు చెయ్యేసి మాట్లాడి ఒక రైతు దగ్గర మీ ఒక ప్రభుత్వం వెళ్ళడం అనేది కొత్త పని. గతంలో టీఎస్ఆర్టీసీ విషయంలో ఉద్యోగస్తులు సూసైడ్ చేసుకొని జరిగింది. మళ్ళీ చివరికి మళ్ళా వాళ్ళే వచ్చి మా ఉద్యోగాలు మాకు కావాలి అనే స్థాయికి మళ్ళా ప్రభుత్వం దగ్గరికి ఏర్పడారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది సార్? నేను ఒక రాజునైనప్పుడు నాకు కొన్ని విషయాలు నచ్చవు. నచ్చనప్పుడు ఏం చేస్తాను? నాకు నచ్చిందే చేస్తా. నువ్వు పడాల్సిందే, అంతే కదా. అయితే డెఫినెట్లీ బ్రేకింగ్ న్యూస్, 2027లో మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయబోతారు సార్. నేను రాజకీయాలకు రాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజలకు ఎప్పుడు నేను రైతులతో సంబంధం ఉంది. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా, రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటా, రైతులకి కావాల్సిన సర్వీస్ అందిస్తూనే ఉంటా. సార్, ఆ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం మంచిగా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే కన్నా కూడా స్వేచ్ఛ ఉంటే ఏ ప్రభుత్వం అయినా మంచిగా. గత ప్రభుత్వం మీకు స్వేచ్ఛ లేదా? తన్నులు తిన్నవాడిని పరామర్శించకుండా తన్నులు దెబ్బలు కొట్టిన వాడిని పరామర్శిస్తున్నావు. ఏ కోణంలో చూస్తున్నావు నువ్వు? సింగిల్ వర్డ్ అబౌట్ కేసీఆర్ గారు. దట్ ఈస్ తెలంగాణ లెజెండ్. ఇప్పుడు మనం వద్దన్నా కాదన్నా తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం తన పాత్ర తాను పోషించింది. ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి ఒక వైట్ ఎలిఫెంట్ లాగా తయారవుతారు. ఎప్పుడు వీళ్ళు భారమే అనుకుంటారా తప్ప వీళ్ళు మాకు సర్వీసు దీనివల్ల వీళ్ళకి వల్ల మనకు వస్తున్న ఇన్కమ్ అంతా వీళ్ళ ద్వారా వస్తుందని అనుకోరు. హాయ్, నమస్తే. నేను మీ కుల్లంకుల రోహిత్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ఉద్యోగ సంఘస్థుల జేఏసీ చైర్మన్ ఆర్డీఓ లచ్చిరెడ్డి గారిని ఈ రోజు నేను కుల్లంకుల చేయబోతున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. అంటే దాదాపు మిమ్మల్ని నేను 6 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం అనేది నాకు చాలా హ్యాపీ సార్. అండ్ ఇన్ ఫ్రంట్ మీ ముందు ఇలా చేరేసుకొని కూర్చోవడం అనేది కూడా ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ సార్. ఎందుకు అనేది నేను ఎండింగ్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గత 3 రోజుల నుంచి మిమ్మల్ని నేను వెంటబడుతున్నాను, బట్ యు ఆర్ విత్ బిజీ స్కెడ్యూల్ సార్.
అయినా కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ వెల్ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ. రోహిత్ అంటేనే బ్రాండ్. సోషల్ మీడియాలో ట్రెండ్ అంటేనే రోహిత్ అంటేనే సోషల్ మీడియా. అట్లాంటిది రోహిత్తోనే ఇంటర్వ్యూ అంటే ఇక మనం కూడా ఆ రకంగా ఉండాలి కదా, తప్పదు. నేను ఆ స్థాయికి వచ్చినంటే భగవంతుడు మీలాంటి పెద్దలు ఆశీర్వాదాలు. అండ్ మోర్ ఎవర్ 6 years బ్యాకే రోహిత్లో ఒక స్పార్క్ ఉంది. రోహిత్ కాకముందే రోహిత్ని పసిగట్టిన వ్యక్తులలో ఫస్ట్ వ్యక్తి లచ్చిరెడ్డి సార్. రోహిత్ నీలో స్పార్క్ ఉంది, డెఫినెట్లీ వన్ డే ఒక పెద్ద స్థాయిలో ఉంటున్నారు అన్నట్టే భగవంతుడి దయ వల్ల మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్ట్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. బట్ ఎంత అదేమైనా కూడా కుల్లంకులనే డెప్త్గా వెళ్తాను. ప్రొఫెషనలే, రిలేషన్. ఇక్కడ రోహిత్ గురించి చెప్పడానికి మొదటగా మనం చూడాల్సింది ఏంటంటే, రోహిత్ని రోహిత్గా చూడొద్దు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు చేసిన ఎంతో పెద్ద పెద్దోళ్ళు కూడా ఒక్కొక్కసారి సందర్భాల్లో సమాధానాలు చెప్పలేని పరిస్థితికి ఉంటుంది. అయినా కూడా రోహిత్కి సమాధానాలు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చిండు. అయినా కూడా ఏ సమాధానమైనా చెప్పడానికి నేను రెడీ ఉన్నాను. ఓకే, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్. తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి సార్. సార్ నమస్తే. నమస్తే. వికారాబాద్ కలెక్టర్ గారిపై దాడి అనేది ఇప్పుడు చర్చ మీదకి వచ్చింది. అసలు కోణం ఏంటంటే అసలు కోణం ఏంటంటే రైతులు భూమి స్వీకరణ మీద జరిగే ఇష్యూని డైవర్ట్ చేసి తెర మీదకి మీలాంటి పెద్దలు కూడా చాలా అగ్రెసివ్గా గత 3 రోజుల నుంచి ధర్నాలు, ప్లక్కార్డులు పట్టుకొని పోవడము, ఐజీ గారికి, డిఐజీ గారికి మీరు దాని ఏమంటారు, ఆ ఇష్యూని బేస్ మీద మీరు యాక్షన్ తీసుకోవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఒకటి, ముందుగా రోహిత్ నీకు కొన్ని విషయాలు తెలియాలి. ఇక్కడ భూసేకరణ సందర్భం వచ్చింది కాబట్టి అక్కడ సేకరించే సందర్భంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా అక్కడ ఉన్న పూర్వం ఏంటంటే ప్రజలతోనే డైరెక్ట్గా ముఖాముఖి వెళ్ళి వారు భూమి పోతుంది కాబట్టి, కోల్పోతున్నారు కాబట్టి రైతులని అడిగి మీకు ఎంత ఏంది గిట్టుబాటు పరిస్థితి, అక్కడ ఉన్న వాల్యూ రేట్లు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవన్నీ కూడా తీసుకున్న తర్వాత భూసేకరణ చేయాలి. ఆ సందర్భంగా పలు సందర్భాల్లో ప్రయత్నాలు జరిగిన తర్వాత రైతులందరినీ కూడా కొంత ప్రొవోక్ చేసి, అక్కడ కొంతమంది రైతులు కాకున్నా కూడా కొంతమంది ప్రొవోక్ చేసి అడ్డుకొని రానియకపోవటం, వారి యొక్క అభిప్రాయాల్ని చెప్పనీయకపోవటం సందర్భాలు చాలా వరకు మనకి ఇది జరిగిన సంఘటన తర్వాత తెలుస్తూ ఉన్నాయి. అసలు ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కలెక్టరు మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా, భూసేకరణకు సంబంధించిన అందరూ కూడా ఒక గ్రామ సభ అక్కడ భూసేకరణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎక్కడైతే ఏర్పాటు చేసిన స్థలం ఉందో అక్కడ ఆ స్థలంలో వాళ్ళని రానియకుండా విలేజ్లోనే అడ్డుకోవడం జరిగింది. లగచర్ల గ్రామం వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటనకి ముందు కొంత తెలియాలి మనకి. ఈ సంఘటన జరగటానికి కొన్ని రోజుల ముందు కూడా ఇట్లాంటి సంఘటన జిల్లాలో ఆ గ్రామంలో కొంతమంది వ్యక్తులు, సురేష్ అనే లాంటి వాళ్ళు ఇక్కడ రైతుల్ని రెచ్చగొట్టడం, రైతులు కాని వాళ్ళతో కూడా మాట్లాడటం, అట్లాంటివి చేసిన సందర్భాలు అక్కడ కొంత ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. అయినా కూడా అక్కడ వెళ్ళిన ఏదైతే జిల్లా కలెక్టర్ గారు, అతను సురేష్ అనే వ్యక్తి అక్కడి నుంచి గ్రామంలోకి తీసుకువెళ్ళటం, గ్రామవాసులతో దాడి చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులని అతను మాట్లాడుకున్నాడో ఆ వ్యక్తులతో దాడి చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఇంత డెప్త్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సంఘటనలో కొన్ని లక్షల ఎకరాలు ఇరిగేషన్ కోసం సేకరించడం జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. మారిన సందర్భాల్లో అభివృద్ధి కోసమని, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం భూమిని సేకరించడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని వేల ఎకరాలు ఫార్మర్స్ కోసము హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల సేకరించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కోసము సేకరించడం జరిగింది, ఇరిగేషన్ కోసం ప్రాజెక్టుల కోసం సేకరించడం జరిగింది. ఎప్పుడు ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే మనం చూడాలి, ఇక్కడ ఎప్పుడు కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఆ రాష్ట్రాలలో జరుగుతూ ఉంటాయని మనం చూస్తూ ఉంటాం. కానీ
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఒక అధికారిని చనిపోయే చావగొట్టాలనే ఉద్దేశం చంపాలనే ఉద్దేశంతోనే అది జరిగినట్టు ప్రత్యక్షంగా కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే అక్కడ ఎవరో తీసిన అది అక్కడ జరుగుతున్న సంఘటనని రౌండప్ చేసి 30 మంది అల్లరి ముఖలు భూమికి సంబంధం లేని వాళ్ళు దాడి చేస్తున్నారంటే ఉద్దేశం ఏంటి? సార్ ఒక్క నిమిషం సార్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే చాలా మంది నాకు సార్ని ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పేసి అన్నారు. ఫస్ట్ టైం నేను ఎన్ని క్వశ్చన్స్ రాసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ సార్ కొట్టే తెచ్చేయండి సార్, లెంత్ వద్దు సార్. ఇంతమంది మాట్లాడుతూ చాలా భూసేకరణలు జరిగినాయి అన్నారు. చాలా భూసేకరణ జరిగినప్పుడు లాస్ట్ నాకు తెలిసింది మల్లన్న సాగర్ పెద్ద ప్రాజెక్ట్. అప్పుడు మల్లన్న సాగర్ లో కూడా చాలా మంది వెళ్ళగొట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ బాధితులు చాలా మంది ఉన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. చాలా అది ఎకరాలు లక్ష కోట్లు విలువ చేసేదానికి లక్షలు ఇచ్చి తులుపుకునే సందర్భాలు ఉన్నాయి. బట్ ఆ గవర్నమెంట్ లో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎప్పుడు ఇలాంటి దాడి జరగలేదు. ఆ ప్రభుత్వంలో కూడా మీరు ఒక ఆర్టీఓగా ఉన్నారు, ఆ ప్రభుత్వంలో మీరు ఒక డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, ఆ ప్రభుత్వంలో కూడా మీరు ఒక చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు జరగలేదు. మల్లన్న సాగర్ దీనికన్నా పెద్దది, ఫార్మా కన్నా పెద్దది. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పుడు జరిగినప్పుడు జరగని గొడవ కేవలం ప్రభుత్వం వచ్చి 9 నెలల్లోనే ఇక్కడ ఎందుకు జరగాల్సిన వచ్చిన పరిస్థితి ఎందుకు ఎదురైంది సార్? ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం జరిగిన దాడిని చూస్తే ఎందుకు జరిగింది అనే దానికి అక్కడ కలెక్టర్ సమయస్ఫూర్తితోని విలేజ్లకు వెళ్ళటం, వాళ్ళు వ్యతిరేకించటం, దాడి జరగటం మనం రోజు పేపర్లో కానీ ఇంకో మీడియా రూపంలో కానీ చూస్తున్నప్పుడు ఇక్కడ కాన్స్పిరెన్సీ ఇప్పుడు ఒకసారి చూడండి, ఎవరైనా కానీ అది ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ ఇక్కడ దాడి జరిగినప్పుడు దాడి ఎవరైతే చేసిర్రో వారిని పరామర్శిస్తామా, దాడిలో గాయపడ్డ వ్యక్తులను పరామర్శిస్తామా అనేది ఒక్కటే కోణం చూడండి. ఇక్కడ కోణం చూస్తే ఏమర్థమవుతుంది? దాడి చేసిన వాళ్ళని ప్రోత్సహించేటట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడనే ఒక మూలం ఏర్పడ్డది. ఏంది కారణం అనేది అంటే ఇప్పుడు ఉద్యోగస్తులని రాజకీయాలతో చూడొద్దు. అక్కడ జరిగిన ఎవరైనా కూడా ఖండించాలి, ముక్త కంఠంతో అందరూ ఖండించాలి. దాడి జరిగినప్పుడు దాడికి బాధ్యులే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండించాలి. ఎవరైతే దాడిలో గాయపడ్డ వ్యక్తులని పరామర్శించడం అనేది ఒక నైతిక విలువ. అది సార్ నాకు మల్లన్న సాగర్ ఇష్యూ మీరు అడుగుతుంది ముందు అడిగినట్టు మల్లన్న సాగర్ ఇష్యూ అయినప్పుడు ఇట్లాంటి ఇష్యూ జరగలేదు. అది కూడా భూసేకరణలు జరిగినప్పుడు ఇలాంటి ఇష్యూ జరగలేదు. కేవలం ఈ ఫార్మా దాని మీద ఎందుకు ఈ ప్రభుత్వంలో జరిగింది అంటే అక్కడ అధికారులు మీద కోపమా, అంటే ఇక్కడ అధికారుల మీద కోపంతో, అక్కడ కూడా అధికారులు ఉన్నారు కదా సార్? మరి అధికారులు కోపంతోని అధికారుల కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అది ఏం జరిగింది అనే దానికన్నా కూడా అది ఎవరి ప్రయోజనం కోసం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఎందుకంటే దాడి జరిగింది అంటున్నాము, దాడి జరిగితానికి అక్కడ దాడి ఎందుకు జరగలేదు, ఇక్కడ దాడి ఎందుకు జరుగుతుంది అని. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో భూములు కోల్పోతున్న రైతులందరూ కూడా రైతులు ఎప్పుడు దాడి చేయరు. నిజంగా రైతులు దాడి చేయరు, రైతులు కూడా ఎప్పుడు దాడి చేయరు. ఎందుకంటే మీరు గమనించండి, భూ చట్టాల కోసము రద్దు చేయటం కోసం దేశ రాజధానిలోనే ఆల్మోస్ట్ దాదాపుగా 700 రోజులు రైతులు ధర్నాలు చేసిరే తప్ప ఎవరి మీద అధికారుల మీద దాడులు చేయలేదు. అదే విధంగా చనిపోయినా కూడా దాడులు చేయలేదు. మరి అదేంటి సార్, రైతులు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళ మీద ములాఖత్తుని పరామర్శించడానికి వెళ్ళినారు. నేను అదే అడుగుతున్నాను, అసలు ఏం పోతుంది సమాజం? ఇప్పుడు గతంలో కూడా తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చనిపోయినా కూడా ఆ తహసీల్దార్ కుటుంబాన్ని పరామర్శించని వారు ఈరోజు దాడి చేస్తే దాడిలో గాయపడ్డ ఆఫీసర్లు సమర్థించకుండా, పరామర్శించకుండా కొట్టిన వారినే జైల్లో పోయి పరామర్శించడం అనేది ఎంతవరకు సబబో సమాజం చూస్తుంది. అది ఊరు కూడా ఊరుకోదు. ఇంకో కోణం కూడా చెప్పారు. కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇది అంటే మిమ్మల్ని తప్పు చేసినట్టు మాట్లాడారు కాబట్టి కేటీఆర్ గారు ఏమన్నారంటే అక్కడ కలెక్టర్ గారు అక్కడ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, అది రైతులు ఏం దాడి చేయలేదు, జస్ట్ అట్లా నెట్టేసిరు అంతే తప్ప అక్కడ రైతులకి దీనికి ఏం సంబంధం లేదు, నా మీద హత్యా ప్రయత్నం చేయలేదు, వీళ్ళే కాంగ్రెస్ పార్టీ ఈ అధికారులే దీన్ని పెద్దగా చేస్తుంది తప్ప సినిమా చేస్తుంది తప్ప ఆడ గాయపడిన దెబ్బలు తిన్నాని మీరు అంటున్నారు, అక్కడ ఏం జరగలేదని సాక్షాత్తు ప్రతీక్ జైన్ గారు కలెక్టర్ గారే చెప్తారు. మరి మీరు ఎందుకు వాయిస్ రేజ్ చేస్తున్నట్టు అక్కడ గమనించాలి. ఆయన సమయస్ఫూర్తితో ఏం చెప్పిండో తెలియాలి ఒకసారి. రైతులు దాడి చేయలేదు, రైతులు అనే వ్యక్తి దాడి చెయ్యరు, ఇక్కడ దాడి చేసింది
అల్లరి ముఖలు వారిని ఖచ్చితంగా శిక్షించాలి అన్నాడు. అది కరెక్టే కదా. దాడి చేయలేదు అనేది దాడి చేస్తామని రైతులు అనేవారు దాడి చేయరు అంటున్నాడు. అది కరెక్టే సార్. మీరు ప్రభుత్వ ఉద్యోగాలను మీరు అంటున్నారు, కానీ మీరు ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారు అని అంటున్నారు సార్ చాలా మంది. ప్రభుత్వం అంటే ఎవరు? పబ్లిక్ సర్వెంట్. ఎవరైనా పాలకులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పాలకులని ప్రభుత్వం అనొద్దు. ప్రభుత్వం అంటేనే ఎవరైతే ఉంటారో సెక్యూరిటీగా ఆఫీసర్సే చేసేదంతా కూడా. కరెక్ట్ చెప్పారు సార్, మీరు కరెక్ట్ చెప్పారు సార్. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా స్కీమ్స్ విషయంలో కానీ, మంచి విషయంలో కానీ, చెడు విషయంలో కానీ నడిపించేదే ప్రభుత్వ ఉద్యోగాలు. ఈవెన్ ఐ ప్రౌడ్ టు సే మై మదర్ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్, మై మదర్ ఈజ్ అ హెల్త్ సూపరింటెండెంట్. మా మదర్ గవర్నమెంట్ నౌకరీ. అవును. కానీ బయట ఇజ్జత్ లేదు సార్. గవర్నమెంట్ ఉద్యోగులకి ఇజ్జత్ లేదు, ఒక సెక్యూరిటీ లేదు సార్. ఇది వాస్తవమా కాదా? ఒక సెక్యూరిటీ లేదు. ఒక జిల్లా కలెక్టర్కే ఇలా జరిగితే ఒక నార్మల్ విజయారెడ్డి గారి మీద కిరోసిన్ పోసి ఒక ఎంఓరో మీద ఇక్కడ ఏమైపోతుందంటే సార్, ప్రజలు గమనించండి. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? కిరోసిన్ పోసి చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని ఏ రోజన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా పరామర్శించినమా? లేదు. ఇప్పుడు ఎందుకు పరామర్శిస్తున్నాం? ఒకటి. రెండు, నిజంగా ఆమె మీద కిరోసిన్ వేసి తగలబెట్టేంత తప్పు చేసిందా? ఏం విచారణ తేలింది? తప్పు నిజంగానే చేసిందా? ఎక్కడన్నా వచ్చిందా ఆ ప్రభుత్వంలో? దాన్ని ఎందుకు సమర్థించినాం? సమర్థించాల్సింది కాదు కదా. అదే సీరియస్గా తీసుకుంటే ఈరోజు ఇలా జరగదు కదా. కారణం ఏందైనా కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎవరైనా కానీ అందరూ పర్మనెంట్గా ఉండడం ఏం కాదు, కానీ సమాజం చూస్తుంది. ఇట్లాంటివి కూడా ప్రోత్సహిస్తే నువ్వు అన్నావు ఇందాక గవర్నమెంట్ ఉద్యోగం ఇజ్జత్ లేదు అని. ప్రభుత్వ ఉద్యోగంలో ఇజ్జత్ లేదు అనే దానికన్నా కూడా ఒకటి చెప్పగలను నేను. ఎందుకంటే ఇక్కడ ఆహార్నిశలు కృషి చేసి మీరు చూస్తున్నారు. గతంలో 2020లో కరోనా వచ్చిన సందర్భంలో జనాలందరూ భయభ్రాంతులు గురైపోయి ఇండ్లల్లో తాళాలు వేసుకొని బ్రేకులు వేసుకొని ఉన్న సందర్భంలో హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ ప్రాణాలకి తెగించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నంలో భాగమై ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంటుంది ఒక్కో సందర్భంలో. ఎవరు చేయరు, కానీ అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్వీస్ మోటోలో వస్తున్నారు ఉద్యోగాలు చేయడానికి. ఏదైనా చేయొచ్చు, కానీ సర్వీస్ మోటోతో వచ్చిన ఉద్యోగులు కావచ్చు, ప్రజలకి ఏదున్నా కూడా ఒక సెక్యూర్గా ఒక ప్లాన్గా ప్రభుత్వం డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుంది తప్ప ఏదో మనము ఇక్కడ జరుగుతుందని కాదు. సార్, మీరు కరోనా విషయాల గురించి మాట్లాడారు, గొప్ప విషయం సార్ నిజంగా. ఈవెన్ హ్యాట్స్ ఆఫ్. ఆ టైంలో మా మదర్ కూడా ఆ కరోనా టైంలో బయటికి రాని మూమెంట్లో కూడా వెళ్ళి సేవ చేసింది. ఓకే ఫైన్, ఇంక్లూడింగ్ మా మదర్ కూడా నేను చెప్తున్నా. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఎందుకు చిన్న చూపు? ఇటు గవర్నమెంట్కి ఇటు గవర్నమెంట్ కూడా. మీరు ఏ గవర్నమెంట్ తీసుకున్నా ఏ గవర్నమెంట్ అని అనకండి. నేను ఇక్కడ బాగా గమనించిన ఎందుకు ఏ గవర్నమెంట్ నేను ఒక విషయం సార్, ఇక్కడ గవర్నమెంట్ చేత మీరు బాధపడలేదా? నేను చెప్తాను ఏ గవర్నమెంట్ వినండి. నాకు ఎంటికలు నిలబడుతున్నాయి. నేను ఎందుకు చెప్తా, ఇప్పుడు వాస్తవంగా వస్తున్నా. ఇదే ప్రభుత్వం చేత మీరు బాధపడలేదా? ఇదే ప్రభుత్వం చేత మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలేదా? ఇదే ప్రభుత్వంతో మీరు ఫైట్ చేయలేదా? ఇదే ప్రభుత్వంతో మీరు అవమానం ఇదే ప్రభుత్వంతో కాదు, గత ప్రభుత్వంతోనే ఫైట్ చేసిన. గత ప్రభుత్వంతోనే ఎందుకు చేసినంటే రెవెన్యూ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పుడుగా వాళ్ళ మీద ముద్ర వేస్తూ, దొంగలుగా చిత్రీకరిస్తూ, వారు చేసిన తప్పులని చేస్తూ వాళ్ళ మీద దాడి చేయటం జరిగింది. ఏమంటే కనీసం మోరల్గా వాళ్ళని బయట తిరగలేని పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో పాలకులు. ఆ సందర్భంలో నేను వ్యతిరేకించిన, ఎదిరించిన, వ్యవస్థను తీసేస్తే నష్టం జరుగుతుందని చెప్పిన, నష్టం జరగడానికి ఈరోజు కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే గ్రామ స్థాయిలో గ్రామ పోలీస్ విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులని గ్రామ స్థాయిలో లేకుండా చేసిన గత పాలకుల వల్ల ఈరోజు అక్కడ జరుగుతున్న కుట్రలు తెలియకపోవడానికి పోలీసులకు ఇది ఒక కారణంగా కూడా మనం విజయారెడ్డి సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతూ విజయారెడ్డి గారు తప్పు లేదన్నారు, కానీ మా సైడ్ నుంచి ఆ మూమెంట్లో నేను కూడా తప్పుగా అనుకున్నాను. ఎంఆర్ఓ మేడం గురించి మేము తప్పుగా, ఎంత అంటే ప్రజల్ని పీడిస్తుర్రు, ప్రజల దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు అని చెప్పేసి ఈ జరిగిందని చెప్పి అప్పుడు గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని
వాటి స్పందించలేదు, సంఘీభావం తెలపలేదు. మీ గత ప్రభుత్వం స్పందించలేదు. ఇంకొకటి నేను అన్నాను కదా, పెద్ద పెద్ద అద్దాలు ఇప్పటికీ కూడా సార్, ఒక ఎంఆర్ఓ గారికి కూర్చుంటే వాళ్ళకు దూరం డిస్టెన్స్ పెట్టేసారు, అద్దాలు పెట్టేసారు. అంటే ప్రజలు మీద చేసి, ఇప్పుడు లచ్చిరెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవ్రీ మండే టెంట్ పెట్టి ప్రజల సమస్యల మీద ఒక పాస్ అది ఏం సార్, అది నాకు గుర్తుంది, మీరు ఎవ్రీ మండే పెట్టేటోళ్ళు అది ప్రజావాణి అని పెట్టి వాళ్ళకి మీ సొంత డబ్బులతోటి భోజనం అరేంజ్ చేసి మీరు చెయ్యేసి మాట్లాడి ఒక రైతు దగ్గర మీ ఒక ప్రభుత్వం వెళ్ళడం అనేది కొత్త స్పందన. కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఒక రైతుకి, ఒక కామన్ మ్యాన్ కి, ప్రభుత్వ ఉద్యోగం మధ్యలో ఒక పెద్ద ఒక వారధిలాగా ఒక గ్లాసు ఏమైనా అటాక్ చేస్తారు అంటే భయంతో బతకాల్సిన వచ్చింది ప్రభుత్వాలు. ప్రభుత్వం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు భయంతో బతకాల్సి వచ్చిన మూమెంట్ అది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గతంలో లేకుండే ఇట్లా, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి టర్మ్లో కూడా లేకుండే, రెండో టర్మ్లో ఏమొచ్చిందో ఏమో తెలియదు కానీ ఉద్యోగస్తులు అనే వారిని ఒక చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. చిన్న చూపు చూస్తూ వాళ్ళనందరినీ కూడా ఒక విలన్స్ లాగా చిత్రీకరించి ప్రజలకి చాలా దూరం చేసే ప్రయత్నం జరిగింది, దూరం చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా అంతే చూస్తున్నారు. అక్కడుండి అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు, ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా అదే రకంగా చూస్తున్నారు. ఉద్యోగస్తులు అంటే ఇల్లుని అసలు ప్రజల్ని చీయనే కొట్టేటట్లుగా ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. అప్పుడు కూడా బెదిరించినాము, అప్పుడు కూడా మేము వ్యతిరేకించింది కూడా దాని వల్లనే. సంఘటనలు కూడా దానివల్ల సంఘటనలు జరిగినాయి, దానివల్లనే బయటకు వచ్చినాం. అయినా కూడా నేనేమంటున్నానంటే అది మంచిది కాదు. ఇది గతంలో లేకుండే ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి అధికారులు ఇట్లాంటి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద కొట్టండి, వాళ్ళని ఏమైనా చేయండి అని స్లోగన్స్ ఇవ్వడం అనేది మంచిది కాదు. ఇంకొక విషయం మాట్లాడితే, ప్రభుత్వ ఉద్యోగాలు చిన్నచూపని గత టర్మ్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. మీరు ఫైట్ చేసి ఎదుర్కోలేక మీకు ట్రాన్స్ఫర్లు పెట్టడము, తర్వాత మీరు తట్టుకోలేక అనాలా మరి, లేకపోతే అట్లా అది అన్ని తప్పులే. కానీ మనం అనుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్రీడమ్ జరుగుతుంటది, ఒక ఉద్యమం జరుగుతుంటది. నేను అలాంటి వాళ్ళని పక్క పెట్టడం అనే దానికన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పక్కన పెట్టారు. మీకు తెలుసు, సార్ కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టారు. రెండోది, ఇక్కడ నేను చేసింది ఏం లేదు, నాకు అక్కడ సంబంధాలు వ్యక్తిగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. నేను ఎదిరించింది కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకి మద్దతుగా ప్రకటించిన, రెవెన్యూ ఉద్యోగులు విఆర్ఓలు తీస్తున్న దాంట్లో మద్దతుగా నేను వ్యతిరేకించిన. అది వారికి నచ్చకపోవచ్చు, నచ్చకపోవడం వల్ల వారికి నచ్చేటట్లు ఉండకపోవడం వల్ల కావచ్చు సార్. అంతేగాని మనము వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఆ రోజు నేను హ్యాపీగా ఉన్నా, ఈ రోజు హ్యాపీగా ఉన్నా. నేను 4.5 సంవత్సరాలు బయట ఉన్నా కూడా చాలా సంతోషంగా. మీకు కూడా అర్థమైతలేదు, కోదండరామ్ రెడ్డి సార్, లచ్చిరెడ్డి లాంటి ఫేసెస్ ఫ్రంట్ ఎండ్ లో రావడం వల్ల ప్రభుత్వాల అంటే మీరెక్కడ మన రాజకీయంలో యాక్టివ్ అయిపోతారో మైట్ బి. ఇప్పుడు రాజకీయం గురించి కాదు, రాజకీయాల గురించి ఏ రోజు కూడా లేదు. ఇప్పుడు కోదండరామ్ రెడ్డి సార్ క్రేజ్ పెరిగిపోతుంది, ఎక్కడ ఎమ్మెల్యే అయిపోతాడు, ఎక్కడ ఎంపీ అయిపోతాడు, మీకు క్రేజ్ అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయాలతోనే ముడిపెట్టడం కన్నా కూడా రాజకీయాలకు తొక్కే ప్రయత్నం అనకండి. తొక్కే ప్రయత్నం కాదు, నచ్చకపోవడం. మనం చేస్తున్నది ఏదైతే ఉందో, మనం మంచిని ఎదిరిస్తున్నా కూడా నచ్చకపోవడం. ఇప్పుడు నేను మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. చెడు వచ్చినప్పుడు చెడు అన్నప్పుడు దానికి వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినప్పుడు వాళ్ళు దాన్ని ఖండించి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి దాన్ని ఎట్లాగా వ్యవస్థను నాశనం చేయాలి కాబట్టి వీడు పక్కన పెడితే మంచిగా ఉంటుందని నేనేమనుకుంటున్నానంటే, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు, ఏ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగం అయినా 4 గోడల మధ్యలో ఉండాలి. కానీ వచ్చి రాజకీయం చేయొద్దు. ఈ సంఘాలు ఏర్పడవచ్చు, సంఘాలకి అధినేతగా ఉండొచ్చు. ఎందుకంటే సార్, తెలంగాణ ఉద్యమమే వచ్చింది, మనం ఒక్కసారి గమనించాలి. ఈ సంఘాల ఏర్పాట్లు కొత్తగా వచ్చినాయి, అన్ని కూడా ఆ రోజు ఉద్యమం కోసం ఏర్పాటు చేయడానికి మూల కారణం అన్నా కూడా ఇప్పుడు పక్కన పెట్టేదానికన్నా కూడా పరిస్థితులు ప్రభావం చూపిస్తుంటాయి. ఒక్కొక్క సందర్భంలో మంచి కూడా ఒక్కోసారి నీకు చెడుగా వినిపిస్తుంటది, నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి. ఆ రోజు అట్లా వినిపించింది కాబట్టి అందరం మంచి వాళ్ళం కూడా చెడు అయిపోయి. నేను ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు డైరెక్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను అంటాను, ఇప్పుడు చిన్న స్కూల్స్, ఇప్పుడు నేను నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నా. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్ లో ఒక టీచర్ ఉంటారు. క్లాస్ టీచర్ కి హెడ్ ఉంటుంది.
ప్లస్ స్టూడెంట్స్ కూడా స్టూడెంట్ లీడర్ ఉంటాడు. అవును, వాడికి ఒక హెడ్ ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ మెచ్యూరిటీ లేని వయసులోనే స్కూల్ పోయే టైంలోనే క్లాస్ టీచర్ అంటారు, క్లాస్ హెడ్ అన్నప్పుడు ప్రతి ఉద్యోగ నాయకులే కదా, ఉద్యమాలలో గానీ ఇప్పుడు సంఘాలు గానీ నాయకులు గానీ రాజకీయ నాయకులు గానీ ఆర్టీసీ ఉన్నప్పుడు ఆర్టీసీ చైర్మన్, డాక్టర్స్ వచ్చినప్పుడు డాక్టర్ చైర్మన్ ఎందుకు ఇట్లా ఉన్నప్పుడు దాని ఎందుకు కేసీఆర్ గారు దాన్ని దాన్ని ఎందుకు ఇష్టపడలేదు? ఎందుకంటే ఆర్టీసీలో చైర్మన్, ఆర్టీసీకి ఉద్యోగ సంఘస్థులకి దాన్ని ఏమంటారు నాకు సార్, నాకు బికాస్ ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ కాన్సెప్ట్, నాకు తెలుగు స్పష్టంగా రావట్లేదు. ఎందుకు డమ్మీ చేసి? ఎందుకంటే సార్ ఇక్కడ క్లారిటీ నాకు అర్థమైంది, నీ భావన లేదు, నేను ప్రజలకు అర్థం కాదు, నీ భావన నాకు అర్థమైంది, క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను ప్రజలకు ఒక్కసారి నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి, క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను ప్రజలకు ఒక్కసారి మీకు అర్థమై ఉండొచ్చు, స్కూల్ టీచర్, స్కూల్ హెడ్ అట్లా ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి, ఇప్పుడు మీడియా డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు, ఇది టీజీఎస్సీ చైర్మన్, అట్లా ఏపీఆర్టీస్కి ప్రతి శాఖకి, ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు నాయకత్వం వహిస్తాడు. ఎందుకు ఆ సమస్యల్ని తీసుకుపోయేవారికి. అట్లాంటిది ఆర్టీసీ విషయంలోకి వస్తే గతంలో టీఎస్ఆర్టీసీ విషయంలో గతంలో అగ్రెసివ్ గా 4 రోజులు పక్కన పెన్ డౌన్ పెట్టేసారు, బ్రేక్ డౌన్ చేసేసి ఉన్నారు. తర్వాత చాలా మంది ఉద్యోగస్తులు సూసైడ్ చేసుకొని జరిగింది. మళ్ళీ చివరికి మళ్ళా వాళ్ళే వచ్చి మా ఉద్యోగాలు మాకు కావాలి అనే స్థాయికి మళ్ళా ప్రభుత్వం దగ్గరికి ఏర్పడారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది సార్, ఈ ఉద్యోగస్తులకి ఈ సంఘాలకి దూరం చేసేసి. నేను ఒకటే చెప్తాను, ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా మనకు వివరించాలి. ఫస్ట్ సంఘాలు అంటే ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, నేను ఒక రాజుని అయినప్పుడు నాకు కొన్ని విషయాలు నచ్చవు. నచ్చనప్పుడు ఏం చేస్తాను, నాకు నచ్చిందే చేస్తా, నువ్వు పడాల్సిందే, అంతే కదా. సంఘాలు నాయకులు సంఘాలు చేసేది ఏంది? సంఘాలు చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు. సంఘాల పని సంఘాలు చేయడానికి కూడా అవకాశం లేదు. రాజకీయాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. నేనున్నా కదా రాజు, నేనున్నప్పుడు మీరందరూ ఎవరు? మీరు చెప్పడాల్సిన అవసరం ఏముంది నాకు? ఈ సిస్టమ్ చేస్తా కదా. రాజులలో ఉండవు, రాజులప్పుడు సంఘాలు ఇవన్నీ నడవు. రాజరికంలో రాజులు పరిపాలించేటప్పుడు సంఘాలు ఉండవు. ఓన్లీ వాళ్ళు చెప్పింది, మనం ఇచ్చింది, మనం ఏమిస్తే అది తీసుకోవాలి, ఇచ్చేదేం లేదు. అంతే కదా. ఇప్పుడు నీకు రాజుల కాలంలో చూసినాం, మనం రాజ్యాల కాలంలో చూసినాం, సంఘాలు ఉంటాయి అప్పుడు ఏం లేదు. మరి లేనప్పుడు వద్దన్న అర్థం అదే కదా. ఇప్పుడు అదే పాలసీ రన్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఇప్పుడు లేదు? పాలసీ ఎక్కడ ఉంది, మొత్తం రివర్స్ అయిపోయింది కదా. సంఘాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఫ్రెండ్లీగా, ఎవరికి వచ్చిన సంఘాలు వాళ్ళే, గతంలో ఉన్న వాళ్ళు, నిర్వీర్యం అయిపోయిన వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, మాట్లాడడానికి కూడా భయపడ్డ వాళ్ళు, కనీసం చనిపోయినా పరామర్శించలేని వాళ్ళు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉద్యమాలు కనీసం కార్యాచరణలు ప్రకటిస్తున్నారు, చూస్తున్నాం మనం. సార్ మీరు సర్కాస్టిక్ అన్నారు, నిజం అంటారు సార్? నిజమే, అది కనిపిస్తున్నది కదా, రోజు పేపర్లలో కనిపిస్తున్నది, రోజు టీవీలలో కనిపిస్తుంది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించినాం, ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి ఒక అవకాశం ఇచ్చినాం, చేస్తున్నాం. అది స్వేచ్ఛ. అది కాంగ్రెస్ గవర్నమెంట్ దా మీ క్రెడిట్ సార్? అదే కదా. గత ప్రభుత్వానికి ఇప్పుడు నువ్వు పోలించు, కాంగ్రెస్ ఇంకో ప్రభుత్వం అనేది నువ్వు ఎప్పుడు ఏం భావిస్తావు? డెఫినెట్లీ బ్రేకింగ్ న్యూస్, 2027 లో మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయబోతారు సార్, ఎంపీగానో ఎంపీ. నేను రాజకీయాలకు రాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజలకు ఎప్పుడు నేను రైతులతో సంబంధం ఉంది. ఈ రోజు కూడా నేను అవకాశం వచ్చినా చేయను, అవకాశం వచ్చడానికి అవకాశమే లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా, రైతుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటా, రైతులకి కావాల్సిన సర్వీస్ అందిస్తూనే ఉంటా. అది భూముల విషయంలో కావచ్చు, ఇంకే న్యాయమైన విషయాలనే కావచ్చు, ఏదైనా కానీ అది ఖచ్చితంగా ఉంటుంది నా వైపు నుంచి. ఎందుకంటే నా కుటుంబం ఈ రోజు కూడా, మా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఆ రకమైన కష్టాలు ఏంటివో నాకు తెలుసు. సార్ ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, షార్ట్ అండ్ స్వీట్. నేను అడిగే ప్రశ్న షార్ట్ అండ్ స్వీట్లో చెప్పండి. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు సర్వీస్ అందించేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి భజన చేయాలా? భజన గురించి కాదు, సర్వీస్ చేయాలి. ఎందుకు ప్రతి అంశంలో కానీ కరప్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటారు? మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన రెవెన్యూ ఐఏఎస్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, ఎస్ఆర్ కానీ ఎక్కువ వాళ్ళే సస్పెండ్ అవుతుంటారు. వాళ్ళే ఏసీబీ రైట్స్, సిఐడి రైట్లు ఎందుకు దొరుకుతాయి? ఇది వాస్తవా కదా సార్?
ఎందుకంటే మీ దగ్గర డబ్బు బాగా వాస్తవము కనబడుతుంది. అవాస్తవం పక్కన పెట్టేసి ఇందుకు అనే దానికి కూడా మీకు కోణం సార్, తెలవాలి. ఇప్పుడు ప్రతి కుటుంబం రెవెన్యూతో సంబంధం ఉంటది. ఆ, రెవెన్యూతోని ప్రతి కుటుంబానికి సంబంధం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు పోతారండి అక్కడికి? ఎవడైతే విక్టిమ్ ఉన్నాడో అక్కడ జరిగిన సంఘటనలు క్రైమ్ ఉన్నోళ్లే పోతారు. ఇక్కడ రైతు కావచ్చు, ప్రజలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, కామన్ మ్యాన్ కూడా ప్రతి అవసరానికి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సార్ అంటే ఎక్కువ మంది రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతున్నారు కాబట్టి న్యాయం అనేది ఇక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. ఇక్కడ అంటే అందరికీ సమానమైన న్యాయం జరగదు. ఒకరికి అన్యాయం జరుగుతుంది, ఒక న్యాయం జరుగుతుంటే రెండు చూడాల్సి వస్తుంది. దాంట్లో తప్పు జరిగిందని కొంతమంది అడిగిరని ఇవన్నీ తప్పుడు ఇండికేషన్స్ కోసం వ్యవస్థ ఉంది. ఏదైనా జరిగితే డబ్బు పడేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏ ఫైల్ అయినా ఏదైనా మూవ్ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎవడి ఈ అమయ్ కుమార్ వీడికంటే నిజమే మంచోడు, నిజం రాజే మంచోడు అన్నట్టు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. నేనేమంటానంటే ఆఫీసర్లది తప్పని నేను అనట్లేదు. ఆఫీసర్లు తప్పు చేయడానికి పురికొలిపిన వాళ్ళది కూడా ఉండొచ్చుగా. అవకాశం ఎందుకు ఇచ్చినారు? అంటే మీకు ఇష్టం అవకాశం. అరే తప్పు చేస్తానికి నువ్వు తప్పు చేపిస్తే నేను 10 తప్పులు చేస్తా. నువ్వు ఒక తప్పు నన్ను చేపిస్తే నేను 10 తప్పులు చేస్తా. తప్పు చేయకూడదు, తప్పు చేసే అవకాశం రావద్దు. నువ్వు తప్పు చేసే వాళ్ళని ఎన్నుకొని తప్పు చేపిస్తే ఏముంటది? ఇప్పుడు అమయ్ కుమార్ అనే వ్యక్తి మీ దృష్టిలో మంచోడు అనట్లే. నువ్వు తప్పు చేస్తావు, నేను తీసుకొచ్చి ఒక్కడ కూర్చోబెడతా, నువ్వు 10 తప్పులు చేస్తావు. ఎవరు కూర్చోబెట్టిరాడా? ఎవరు కూర్చోబెట్టిరు అక్కడ? తప్పు నువ్వు తెలుసు, నీ మీద అభియోగాలు వస్తున్నాయని తెలుసు. నీ మీద అభియోగాలు వస్తున్నప్పుడు నేను ఎందుకు అక్కడ ఉంచాలి? ఎందుకు ఉంచాలి అక్కడ? అంటే ఎవరు ఉంచుతున్నట్టు? ఎన్నో అభియోగాలు వచ్చినాయి, అదే ప్రభుత్వంలో ఎన్నో అభియోగాలు వచ్చినాయి. ఎందుకు ఉంచినారు? సార్ లచ్చిరెడ్డి సార్ మీలాంటి ఒక లీడర్, అంటే లీడర్గా అంటే మీరు జేసీ చైర్మన్ కాబట్టి నేను లీడరే కాదు, రైతు సేవా ఫౌండేషన్ తరపున అధ్యక్షుడిగా ఉన్నా, నాయకుడిగా ఉన్నా, రైతు వ్యక్తిగా ఉన్నా, ఉద్యోగుల సంఘాలకి ఒక నాయకుడిగా ఉన్నా, అంతకన్నా ముందు ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో. దిస్ ఇంటర్వ్యూ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా అవుట్ సోర్సింగ్ ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ధైర్యం ఉంది. ఇప్పుడు మీరు నేను ఉన్నా అన్నారు కదా సార్, నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన శాఖలు నాకు తెలిసిన ఏంటంటే పోలీస్ శాఖ, తర్వాత పోలీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ, అందరికి లచ్చిరెడ్డి గారు నిలబడతారా? ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఒక రెవెన్యూ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ కి వచ్చినా, ఏ డిపార్ట్మెంట్ కి ఒక ఆపద వచ్చినా, ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగికి కష్టం వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎస్. ఇప్పుడు మీరు నాకు దొరికిరు సార్. దొరకడం కాదు, సమస్యలే. మొన్న ఇప్పుడు కలెక్టర్ మీకు సంబంధించిన శాఖకు సంబంధించి, కలెక్టర్ మాకు సంబంధం కాదు, మొత్తము ప్రజలు రాష్ట్రంలో ఆ జిల్లాకి, ఆ జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకి అధికారి. ఓకే. మొన్న జిల్లా ఒక్క డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంట్ కలెక్టర్ ఉండడు, ఒక్క డిపార్ట్మెంట్ కలెక్టర్ ఉండడు. నేను ఆర్టీసీ వాళ్ళకి మద్దతు ఇచ్చినా, ఆర్టీసీ వాళ్ళు చనిపోతుంటే మద్దతు ఇచ్చినా, ఆర్టీసీ వాళ్ళను జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన. సార్ మొన్న కానిస్టేబుల్ రోడ్డు మీద ధర్నాలు చేస్తే కానిస్టేబుల్ ఇదే ప్రభుత్వం సంబంధించిన కానిస్టేబుల్ చేసినప్పుడు ఇదే లచ్చిరెడ్డి గారు ఎక్కడ కనబడలేదు నాకు. ఎక్కడ కనపడలేదని మీరు అనుకోవటం కన్నా కూడా దీని వెనకాల వాళ్ళని ప్రశ్నించినము, వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, ఇది కరెక్ట్ కాదని కూడా స్టేట్మెంట్ చూడలేదు. అగ్రెసివ్ కాదు అక్కడ. నీకు బాధితులు నువ్వు గుర్తుపెట్టుకో, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక యూనిఫామ్ డిపార్ట్మెంట్, సిస్టమ్ అది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు చేసిన యూనిఫామ్ చేసిన ఒక పద్ధతి, ఒక ప్రధానం, ఒక విధానము, ఒక సోర్సు, ఎమోషనల్తో ఏదైనా చేయకూడతామనేది కరెక్ట్ కాదు. కానీ అక్కడ జరిగిన సంఘటనని ఖచ్చితంగా మనం వాళ్ళ తరపున కూడా ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ ఇప్పుడు వైద్య సంబంధించి కూడా మీరు ఉంటారా సార్? వైద్యం అనే కాదు, వైద్యము, పంచాయతీరాజు, ఏదన్నా కానీ ఎనీ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరికీ కూడా. షుడ్ ఐ డిస్ప్లే యువర్ నెంబర్? నా నెంబర్ ఎక్కడైనా చేయొచ్చు, 9848268766. ఏ నెంబర్ ఇది యూనివర్సల్. నువ్వు గూగుల్లో కొట్టా, నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినా నువ్వు నా నంబర్ కనిపిస్తుంది. నా నంబరు, నా ప్రొఫైలు, నేనేందనేది కూడా అన్ని యూట్యూబ్ లో వీడియోస్. ప్రభుత్వంలో ఏదైతే కోల్పోయిన నా వీడియోస్ అన్ని అలా ఉన్నాయి. గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదైతే కోల్పోయిన ఈ వ్యవస్థలు ఏదంటే మన ఆర్టీసీ, రెవెన్యూ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఏదైనా చెప్పుకుంటా పోనీయండి.
ఒక సార్, డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక ఉద్యోగిగా చెప్తున్నా నేను. సార్ నా ప్రశ్న కంప్లీట్ కాలేదు సార్. గత నీది అర్థమైంది నాకు. లేదు మీకు సార్, మీకు అర్థమైంది ప్రజలకి. సార్, గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదైతే ప్రతి డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంబంధించిన, ఇప్పుడు కరెంట్ కి సంబంధించిన, ఎలక్ట్రిక్ సంబంధించిన, ఏపీఆర్టీసీ అనేది చాలా ఎక్కువ అందరికీ కనెక్ట్ అయింది కాబట్టి అప్పుడు ఆ వ్యవస్థకు సంబంధించిన పెద్దలు ఏదైతే ప్రెసిడెంట్లు ఉంటారో అది క్యాన్సిల్ చేసేసారు, ఆ వ్యవస్థను తీసేసారు. వ్యవస్థ ఏం క్యాన్సిల్ చేయలేదు కానీ కొంత నిర్వీర్యమైంది, స్తబ్దత ఉంది. ఇప్పుడు మళ్ళీ అది వస్తా సార్? అరే వచ్చిందని నేనే చెప్తున్నా కదా, వచ్చింది. ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఉద్యోగ సంఘాలందరూ కూడా నీకు కనిపిస్తున్నారు, టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రీడమ్? సార్, ఆ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, ఈ ప్రభుత్వం మంచిగా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే కన్నా కూడా స్వేచ్ఛ ఉంటే ఏ ప్రభుత్వం అయినా మంచిగా. గత ప్రభుత్వం మీకు స్వేచ్ఛ లేదా? అరే అర్థం అదే కదా, ఇంకా మళ్ళీ కొత్తగా లేదు ఉంది అని చెప్పడం కన్నా కూడా నేనే చెప్పినా కదా, రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే కోణంలో చూపించినప్పుడు స్వేచ్ఛ ఉందా లేదా అనేది నువ్వే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఉందా లేదా అని అంటే స్వేచ్ఛ లేదు ఉంది అనేది మనం అనొద్దు అంటే అర్థం చేసుకోవాలి, అది అర్థమైపోతుంది కదా. ఓకే, సింపుల్ గా. సార్ లచ్చిరెడ్డి సార్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్, బట్ ఒక్కటే లాస్ట్ మనం పార్ట్ 2 తీద్దాము, పార్ట్ 2 ఒకటి తీద్దాము. కేటీఆర్ రైతుల కోణంలో చేయి. ఓకే, 100% భూముల గురించి చేస్తా సార్, రైతుల కోణంలో చేయి. ఓకే సార్, మీకు రాజకీయ నాయకుడు కావాల్సిన అన్ని లక్షణాలు మనలో కనబడుతున్నాయి. రాజకీయ నాయకుడు అంటే ఎవరు? ప్రజల కోసం సర్వీస్ చేసేవాళ్ళు. అంటే ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న వాళ్ళే రాజకీయ నాయకుల? 100% వాళ్ళు. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? సోషల్ సర్వీస్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే అరే ఏదున్నా కానీ నేను చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎండ్ ఆఫ్ ది రాజకీయ నాయకులు అయితే ఒక రాజకీయ పార్టీకే పరిమితమై ఉండటం వల్ల రాజకీయ నాయకుడు మంచోడైనా చెడోడైతాడు. ఓకే గమనించండి. అదే కామన్ గా ఉన్నప్పుడు నువ్వు యూనివర్సల్ ట్రూత్ ఒకటి గుర్తుపెట్టుకో, నాయకుడు అనే వ్యక్తికి ఉండాల్సింది ఒకటే లక్ష్యం, మనల్ని చూసి మనం పోల్చుకోవాల్సిన వ్యక్తి, మనల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినట్టు లీడర్ ఉండాలి. మీరు చాలామంది లీడర్లు చూశారు, ఆ లీడర్లందరినీ అట్లనే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక వాజ్పేయి కావచ్చు, ఒక ఇందిరాగాంధీ కావచ్చు, అదే రాజకీయం లేకుండా ఉన్న గాంధీ మహాత్ముడు కావచ్చు, రాజకీయాలకు అనుకూలంగా లేకున్నా ఒక అబ్దుల్ కలాం కావచ్చు, వాళ్ళందరినీ ఇలా గుర్తుంచుకుంటున్నాం, ఎలా ఆదర్శంగా తీసుకుంటున్నాం. సార్, గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం భయపడుతూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాను రోజు అదే నేను ఇందాక ముందు చెప్పిన, ఇన్సెక్యూర్డ్ గా ఉద్యోగస్తులు ఉద్యోగాలలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఇన్సెక్యూరిటీగా ఈ సమాజంలో ఏదైతే ప్రజలకు అందాల్సిన ఫలాలు ఉంటాయో, ప్రజలకు అందాల్సిన వాళ్ళకి వాటిని సక్రమంగా తీసుకపోకపోతే సిస్టమ్ అంతా ఖచ్చితంగా కుప్పగొలుతుంది, కొలాప్స్ అవుతుంది. దానిని ఎప్పుడు కూడా అట్లా చూడకండి. ప్రభుత్వ ఉద్యోగాలు భయపెట్టేవాళ్ళ లేకపోతే భయపడేవాళ్ళ సార్? భయపెట్టరు, భయపడరు. రెండే రెండు. ఒకటే సర్వీస్ మోటో, సర్వీస్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా దాని మీద సిస్టమ్స్ ఉంటాయి, శిక్షిస్తారనే భయం ఉంటుంది. ఖచ్చితంగా ఆ శిక్షకు లోనుపడి ఖచ్చితంగా ఎవరైనా కూడా పబ్లిక్ సర్వెంట్ అనే వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్ ఏదైతే జాబ్ చాట్ ఉంటుందో ఆ జాబ్ చాట్ మాత్రమే విధులు నిర్వహించాలి. రానున్న రోజుల్లో ఏదైతే రెస్పెక్ట్ ఏదైతే కోల్పోయినారో ఉద్యోగస్తులు వాళ్ళు గెయిన్ చేయగలుగుతారా సార్? ఖచ్చితంగా అది గెయిన్ చేస్తానికి మాలాంటి వాళ్ళందరూ కూడా మోటివేషన్ ఉంటుంది సార్. గత ప్రభుత్వం రాజ్యాధిక పాలన ఉంది, ఇప్పుడు ఆ పాలన కనబడుతుంది సార్? నేను అదే అంటున్నా, ఆ పాలన కనిపిస్తే ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు కనబడుతుంది ఆ పాలన వ్యతిరేకిస్తే అంటే అర్థం చేసుకో రోహిత్ అంటారు మీరు. అరే నేను అనేది ఆ పాలన కనిపించడానికి కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఉక్కు పాదంతో తొక్కేస్తాం, ఉక్కు పాదంతో లేకుండా చేస్తాం, వీళ్ళని డమ్మీలు చేస్తాం, నిర్వీర్యం చేస్తాం, ఇట్లాంటివన్నీ కనుక వచ్చినాయి. సింగిల్ వర్డ్ అబౌట్ కేటీఆర్ గారు. నేను వ్యక్తుల గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఎవరన్నా కానీ తెలంగాణ లెజెండ్. ఇప్పుడు మనం వద్దన్నా కాదన్నా తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం తన పాత్ర తాను పోషించింది. లెట్స్ పార్ట్ 2 ఒకటి చేస్తున్నాను, పార్ట్ 2 కమింగ్ సూన్. అప్పుడు పార్ట్ 2లో వచ్చేసరికి భూము రేట్లు ఎందుకు తగ్గిపోయినాయి, ఎందుకు ఇన్వెస్టర్స్ తగ్గిపోయినాయి, అండ్ మోర్ ఎవర్ గత ప్రభుత్వంలో లచ్చిరెడ్డి గారు పడ్డ ఇబ్బందులు ఏం లేవు, అంత హ్యాపీ. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిర్రు, మంచిగా ఏదంటే సర్వీసు రైతులతోని చాలా గ్రామాలలో తిరిగి రైతులకు కూడా సర్వీస్ చేసే అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్. ఓకే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇబ్బంది పడితే కమ్ డౌన్ టు కుల్లా ఏదైతే లచ్చిరెడ్డి గారు ఉంటే లచ్చిరెడ్డి అమ్మారెడ్డి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైతే దాడి అనేది అది ఖండించాల్సిందే, ఎవరున్నా పర్వాలేదు, ఏ రాజకీయాలతో సంబంధం లేదు.
ఎవరి మీద అయితే దాడులు జరిగినాయో వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి మోరల్గా సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ సర్వెంట్స్ సార్, అవ సర్వెంట్స్ సార్, ఎవరన్నా కానీ వాళ్ళు ఎవరన్నా కానీ, అదే రైతుల మీద జరిగినా కూడా దాడి ఖచ్చితంగా ఖండించాలి, రైతుల వైపు ఉండాలి. వీ షుడ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. జై హింద్. థ్యాంక్ యూ.